విశాఖలో సంచలనం రేపిన జాయ్ జమీయా హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. కేసులో నిందితురాలు జాయ్ జమీమాతో పాటు బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజ్మన్ మాట్లాడిన ఆడియో సాక్షి టీవీ చేతికి చిక్కింది. జాయ్ జమీయాతో అవినాష్ బెంజ్మన్ బేరాలాడుతున్న సంభాషణ ఆడియో హల్చల్ చేస్తోంది. నాకు ఎవరు తెలియదు నాకు అమ్మాయి ఒక్కటే తెలుసు. వైజాగ్ లో ఉన్నారు. మళ్ళీ ఎవరో మొన్న పెట్టి అమ్మాయా? లేదు, మొన్న పెట్టింది నా పాటారు అమ్మాయి పెట్టింది కదా. సర్లే గానీ మనలో మన మాట ఓపెన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను. అడుగు. ఈ క్వశ్చన్ తర్వాత నువ్వు ఎస్ అంటే ఒకలా తీసుకో, నువ్వు అంటే నెగిటివ్ తీసుకో. ఓకే సరే అడుగు. నీకేమైనా అవుతుంది రావడానికి? ఎవరికి? నాకా? క్వశ్చన్ అర్థమైంది. ఎవరితో? నాతో ఇంకెవరితో? లేదు రాదు. నీకెవరు కావాలి? సల్మాన్ ఖాన్? నాకేం అవసరం లేదమ్మా, నాకెందుకు రాదు. సరే నాతో అవుతుందా నీకు? ఎంతకి? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నేను చెప్తాను. 40,000 వస్తావా? 40,000 ఇస్తాను. అది నేను ఆ అమ్మాయికి ఇచ్చేది 200. ఏమన్నా నీకన్నా అర్థం ఉందా? హనీ ట్రాప్ కేసు ఇప్పటికే రాజకీయ రంగును పులుముకుంది. ఈ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన కామెంట్స్ బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజ్మన్, జాయ్ జమీమాల మధ్య జరిగిన బేరసారాల ఆడియో సంభాషణ సంచలనంగా మారింది. నాకు ఆ అమ్మాయి వద్దులే గానీ, నాకు నువ్వు బాగా క్లోజ్ కాబట్టి నేను నీతో వెళ్తాను. కానీ ఎందుకంటే నీతో అయితే నేను ఫ్రీగా ఉండగలుగుతాను. నీకు నాకున్న ర్యాపార్ అడిది కాదు. కానీ నీకైతే నేను ఎంతకు వస్తావు చెప్పు, నువ్వు మన ఇద్దరం బయటకు వెళ్దాం. 70 అంటే ఏంటి? 17,000? అబ్బా మరి ఎంత? 50,000. 50,000? 50,000 అంటే చాలా చీప్ గా చెప్పు. 15? అంత సినిమా లేదమ్మా. మరి ఎంత సినిమా? అంతంత సినిమాలు మన దగ్గర ఉండవమ్మా. మరి ఎన్ని రోజులు చెప్పు? 50,000? ఒకసారి అందుకే నువ్వు ఏం చేస్తావండి, ఎవరినైనా కనుక్కొని అప్పుడు నాకు ఫోన్ చేయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చూస్తూ ఉన్న ఆడియో సంచలనం రేపుతోంది. ఇంకా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి కేసుకు సంబంధించి? అనుశ్రీ, విశాఖపట్నంలో మొట్టమొదటిగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మొదలైన ఎఫ్ఐఆర్ కేసు దగ్గర నుంచి పూర్తిగా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పులుముకుంటుందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో పోలీసులకు, ముఖ్యంగా విశాఖ సిటీ శంకభ్రత బాధ్యత ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన దృశ్యాలు కూడా చోటు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే కొంతమంది బాధితులు స్వయంగా మీడియా ముందుకు మొట్టమొదటిసారిగా వచ్చి హర్ష కుమార్ పై కూడా వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం మనం ఇప్పుడు సాక్షి టీవీలో విన్న ఆడియో చాలా అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా పూర్తిగా ఇలాంటి ఆడియోలు ఎన్నో కూడా బయటకు వచ్చిన ఉదంతమే చోటు చేసుకుంది. పూర్తిగా జాయ్ జమీమాకు సంబంధించి ప్రస్తుతం విన్న ఆడియో సంబంధించి బీజేపీ యువ నాయకుడు పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ బీజేపీ యువ నాయకుడితో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ హనీ ట్రాప్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఆడియోలకు సంబంధించి కన్వర్జేషన్ లో చాలా వరకు సంభాషణలో హనీ ట్రాప్ వ్యవహారంలో మొట్టమొదటిగా కొంతమంది బాధితులు పోలీసులను అప్రోచ్ అయిన సమయంలో వారికి రాజకీయ నాయకులు ఈ కేసులో ప్రధాన నిందితులను జాయ్ జమీమాకు సహకరించే విధంగా కూడా కొన్ని ఆడియోలు బయటకు వచ్చినవి అయితే సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ కేసుకి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూపిన ఈ ప్రకంపన సృష్టిస్తున్న తరుణంలో ఇంకా రాజకీయ రంగు పులుముకోవడంతో ఇంకా ఈ కేసులో హీట్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఈ కేసులో బాధితులు ఇంకా బయటికి వస్తారా, నిందితుల సంఖ్య పెరుగుతుందని కొనసాగితే మనకి ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఒక ఫారెస్ట్ అధికారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఈ కేసులో ఒకవైపు రాజకీయ నాయకులు ఉన్నారు, అదేవిధంగా అధికారులు ఉన్నారు, మరోవైపు ఈ సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారిపై కూడా నిఘా పెట్టారు పోలీసు అధికారులు. అయితే ఈ కేసులో ఇంకా
నిందితుల సంఖ్య ఎంతవరకు పెరుగుతుంది, ఇంకా జాయజమీమా ఆగడాలు ఇంకెంతవరకు ఉన్నాయని కొనడం ఇంకా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.